వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాము. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాము. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తాము. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాము. ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది అని, దోషులను కఠినంగా శిక్షిస్తామని, భవిష్యత్తు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము అన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈ రోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళను కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్లు కాకుండా ఎవరైతే వీళ్లలో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయారో, వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్ గా యాక్ట్ చేసి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం గాని ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం సంఘటన దగ్గరికి నేను, మాధవ్ గారు, అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్ గా ఉన్నారు. 2 సేఫ్ గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలా మంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలా మంది పేదరికం, కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఫర్మ్ గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిక్స్ చేస్తాం.